హలో, ఐఎమ్ డాక్టర్ కీర్తి కిరణ్. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్. సో, ఈరోజు మనం ఒక లూప్‌లో ఎలా ట్రాప్ అయిపోతున్నామో దాని గురించి మీకు చెప్తాను. సో, ఎక్కడైనా పెయిన్స్ వస్తాయి డెఫినెట్‌గా. వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఏదో ఒక చోట ఇబ్బంది వస్తూ ఉంటది. సో, మెడిసిన్స్ వాడుతూ ఉంటాం ఒక స్పెషలిస్ట్ సలహా మేరకు. సో, మెడిసిన్స్ వాడతాము. పైన ఏదైనా రిలాక్సెంట్ స్ప్రేస్ కానివ్వండి, ఆయింట్మెంట్స్ కానీ వాడుతూ ఉంటాము. సో, కొద్ది రోజులు రిలీఫ్ వస్తుంటది. మళ్ళీ వస్తూ ఉంటది. సో, ఇక్కడే మనం ఒక ట్రాప్‌లో ఇరుక్కుపోతున్నాం. సో, ఏంటంటే మనం ఎంతసేపు సింప్టమ్స్‌కే ట్రీట్మెంట్ చేస్తున్నాం కానీ రూట్ కాజ్‌కు ట్రీట్మెంట్ చేయట్లేదు. సో, పెయిన్ కిల్లర్స్, మజిల్ రిలాక్సెంట్స్, ఇంకోటి లైక్ ఇంకేదైనా సరే మీ ఇన్‌ఫ్లమేషన్‌ని, పెయిన్‌ని కొద్ది రోజులు మీ బ్రెయిన్‌కి తెలియకుండా చీట్ చేస్తాయి. అంతేగాని పర్మనెంట్‌గా రూట్ కాజ్ మీద వర్కౌట్ చేయవు. జస్ట్ ఇది సింప్టమ్స్ మీద మట్టుకే వర్కౌట్ చేస్తది. సో, మరి రూట్ కాజ్‌ని పర్మనెంట్‌గా ఎట్లా ఎలిమినేట్ చేయాలి? సో, రూట్ కాజ్‌ని పెయిన్‌కి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసి ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ త్రూ ఎక్సర్సైజెస్ అండి. సో, ఎక్సర్సైజెస్ ఈ పెయిన్ కేర్ మేనేజ్‌మెంట్ ఓన్లీ ఫిజియోథెరపీతోనే పాసిబుల్ అవుతది. సో, ఫిజియోథెరపీలో మీకు పెయిన్ కేర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ మీరు మీ నియర్ బై ఫిజియోథెరపిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. సో, మీ హిస్టరీ అంతా చెప్పండి. మీ పెయిన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, డెఫినెట్‌గా పెయిన్ కేర్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తారు. సో, ఫస్ట్ ఫ్యూ డేస్ పెయిన్ కేర్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. తర్వాత ఎక్సర్సైజ్ థెరపీ స్టార్ట్ అవుతుంది. సో, ఎక్సర్సైజ్ థెరపీలో కూడా డిఫరెంట్ స్టేజెస్‌లో డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో, ఫిజియోథెరపిస్ట్ పక్కాగా ప్లాన్ చేస్తారు మీకు ట్రీట్మెంట్‌ని. సో, ఎప్పుడైనా సరే మనం సింప్టమ్స్‌కి ఎన్ని రోజులు ట్రీట్మెంట్ చేసినా వేస్ట్ అండి. మీరు రూట్ కాజ్‌కి ట్రీట్మెంట్ చేయనంత వరకు మీ పెయిన్ మళ్ళీ వస్తూ ఉంటది వెరీ ఫ్రీక్వెంట్‌గా. సో, ఫిజియోథెరపీ అయినా సరే మీరు జస్ట్ పెయిన్ కేర్ మేనేజ్మెంట్ 5 డేస్, 10 డేస్ తీసుకొని పెయిన్ తగ్గిపోయిందిలే అని ఎక్సర్సైజ్ చేయకుండా కంప్లీట్ కోర్స్ చేయకుండా మీరు వదిలేస్తే మళ్ళీ మీ పెయిన్ మీకు వస్తది. ఎందుకంటే మళ్ళీ మనం వెళ్తాము, స్ట్రెస్ చేస్తాము, మళ్ళీ అది వస్తది. సో, ఏదైనా సరే కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఫిజియోథెరపీ అయినా అంతే. సో, మీరు ఖచ్చితంగా ఫస్ట్ సింప్టమ్స్ తగ్గించుకోవడానికి, పెయిన్ తగ్గించుకోవడానికి పెయిన్ కేర్ మేనేజ్మెంట్స్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. ఆ తర్వాత ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎక్సర్సైజెస్‌లోనే ఉంటుంది అస్సలు సొల్యూషన్ అంతా. సో, మీ పెయిన్ కేర్ ఎక్సర్సైజెస్ అనేవి ఒక ఫిజియోథెరపిస్ట్ మీకు ప్రాపర్‌గా రెఫర్ చేస్తారు, ప్లాన్ చేస్తారు. సో, ఈరోజే మీ నియర్ బై ఉండే ఫిజియోథెరపిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. పెయిన్ కేర్ మేనేజ్మెంట్ ప్లాన్ చేసుకోండి.